श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 26వ అధ్యాయం, నిన్నటి తరువాయి. గత అధ్యాయంలో అత్యంత దయాపరులైన శ్రీ సాయి సమర్థులు తమ భక్తుల శ్రేయస్సు కోసం వారికి ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో తమ దర్శనానికి వచ్చిన భక్తులను తిరిగి తమ మూల గురువు పాదాల్లో ఎలా స్థిరం చేసేవారో ఆ కుశలతతో ఉన్న కథని శ్రద్ధతో వినండి. గత అధ్యాయం చివర పంత్ అనే పేరు గల భక్తుడి కథామృతం గురించి నిర్ధారణగా చెప్పబడింది. అందులోని తత్వం మనసులో స్థిరంగా ముద్రించుకోవడానికి
బాబా అతనికి ఎలాంటి అనుభవాలను చూపారో, కళ్ళలో నిష్ఠ అనే అంజనాన్ని ఎలా పెట్టారో, తన గురు పాదాల్లో స్థిరంగా ఎలా చేశారో, మనస్సును ఎలా శాంతింపజేశారో శ్రద్ధగా వినండి. ఓసారి పంత్ అనే పేరు గల ఓ భక్తుడు తన మిత్రుడితో కలిసి సాయి దర్శనం మీదున్న కోరికతో గొప్ప ప్రయత్నంతో షిరిడి చేరాడు. అతను ఇదివరకే ఓ గురువు అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. తన గురువు చరణాల్లో అతని మనసు స్థిరమైంది. అసలు షిరిడి తను ఎందుకు వెళ్ళాలి అని అతని మనసులో శంక కూడా ఉత్పన్నమైంది. కానీ యోగంలో ఉంటే మానవులకు అనుకోకుండానే అదృష్టం కలిసి వస్తుంది. పంత్ సాయి దర్శనానికి వెళ్లే సమయం వచ్చింది. అది ఖచ్చితంగా సుఖకారకమైంది. మనం ఒకటి తలుస్తాం, కానీ ఈశ్వరుడు మనసులో మరోటేదో ఉంటుంది. విధి ముందు ఏదీ పనిచేయదు. అదెలాగో ప్రశాంత చిత్తంతో వినండి. షిరిడికి యాత్ర చేయాలని నిశ్చయించుకుని కొంతమంది ఆనందంగా ఓ చోట కలిసి తమ ఇళ్ల నుండి బయలుదేరి రైలు బండిలో కూర్చున్నారు. ఈ భక్తులు బండిలో ఎక్కినప్పుడు అక్కడే అనుకోకుండా ఈ పంత్ కూడా కూర్చునున్నాడు. మాట్లాడుతుండగా వీరంతా షిరిడికి వెళ్తున్నారని పంత్కి తెలిసింది. ఆ భక్తుల్లో కొందరు పంత్ స్నేహితులు. అందులో పంత్ వియ్యంకుడు వియ్యపురాలు కూడా ఉన్నారు. పంత్ మనసులో అసలు ఆలోచన లేకపోయినా బలవంతంగా వాళ్ళు షిరిడి రండి అని అడిగి అతన్ని ఒప్పించారు. మొదట పంత్ తను వెళ్ళవలసిన చోటుకి టికెట్ కూడా కొన్నాడు. కానీ తరువాత అతని ఆలోచన మారిపోయింది. అతను విరార్ స్టేషన్లో దిగాడు. భక్తులు ముంబైకి వెళ్ళిపోయారు. పంత్ కూడా తన గురువు అనుమతి తీసుకుని ఖర్చు కోసం అప్పు చేసి మిత్రుల మనసు నొప్పించకూడదని ముంబైకి వెళ్ళాడు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా షిరిడి వచ్చారు. ఉదయం సుమారు 11 గంటలకు వారంతా మసీదుకి వెళ్లారు. బాబా పూజ కోసం భక్తుల రద్దీ చూసి వారికి ఉల్లాసం కలిగింది. బాబా రూపం చూసి వారెంతో ఆనందించారు. ఇంతలో పంత్కి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసపడింది. శరీరం చలనరహితంగా అయింది. అది చూసి అతనితో పాటు వచ్చిన వారికి చింత కలిగింది. వారి మనసు ఎంతో అశాంతికి లోనైంది. కానీ సాయిబాబా కృపాదృష్టి వల్ల ఆ భక్తుల సహాయంతో మొహంపై నీరు చల్లాక పంత్ స్పృహలోకి వచ్చాడు. పూర్తిగా అతను స్పృహలోకి వచ్చి నిద్ర నుంచి మేల్కొన్నట్లు కంగారుగా లేచి కూర్చున్నాడు. సాయిబాబా సర్వజ్ఞుడు. పంత్ మొదటే ఓ గురువుకి శిష్యుడు అని అతనికి తెలుసు. కనుక అతనికి ధైర్యం చెప్పి బాబా అతని గురువు వద్దే స్థిరంగా ఉంచేశారు. ఎలాంటి సందర్భంలోనూ తమ స్థానాన్ని వదలకూడదు. సదా సర్వదా తమ స్థానాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఏకనిష్టతో సమస్త గురువుల ఐక్యతను గుర్తుపెట్టుకోవాలి అన్నారు. పంత్కి అదంతా బోధపడింది. తన గురువును గుర్తు చేసుకుని సాయిబాబా కరుణని జన్మంతా గుర్తుపెట్టుకున్నాడు. అలాగే ముంబైకి చెందిన హరిశ్చంద్ర పితలే అనే ఓ వ్యక్తి తన కొడుకు మూర్ఛ వ్యాధితో పీడించబడడంతో ఎంతో బాధపడిపోయాడు. దేశ విదేశాల్లో డాక్టర్లందరూ అయిపోయారు. కానీ ఏ ఉపాయమూ పనిచేయలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమైపోయాక చివరికి సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాసగనుల కీర్తనలు ప్రారంభమయ్యాయి. శ్రీ సాయినాథుల కీర్తి వ్యాపించి షిరిడికి వచ్చే యాత్రికులు పెరిగారు. షిరిడి ఎక్కడో మారుమూల కుగ్రామం. అయితే అది గొప్ప అదృష్టవంతురాలు. అది ఇప్పుడు పండరిపురమే అయింది. యాత్రికులు అపారంగా వస్తున్నారు. సాయిబాబా తమ కేవల దర్శనంతోనూ లేదా కేవల హస్తస్పర్శతోనూ లేదా కేవల కృపాదృష్టితోనూ రోగాన్ని తొలగిస్తారని అనేకులకు అనుభవంలోకి వచ్చింది. ఆయన్ని అనన్యంగా శరణి వెళ్తే భక్తులకు శ్రేయస్సు కలుగుతుంది. అందరి మనసుల్లోని ఇచ్చ తెలుసుకుని బాబా అవన్నీ నెరవేరుస్తారు. విభూతి పెట్టడంతో భూత పిశాచాలు పారిపోతాయి. ఆశీర్వాదంతో రోగాలు నశించిపోతాయి. కృపాదృష్టితో దుఃఖాలు అసలు దగ్గరికి రావు. అది విని జనులు షిరిడీకి పరుగున పోతారు అన్న సాయిబాబా మహిమ దాసగను గ్రంథం ద్వారాను కీర్తనల ద్వారాను విని పితలేకి బాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. పిల్లా పాపలను రకరకాల పళ్ళు తీసుకుని అతను తమ పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా దర్శనానికి ఆయన్ని కలిసేందుకు షిరిడీ చేరుకున్నాడు. అక్కడ పిల్లవాడిని బాబా పాదాలపై పడేసి తాను కూడా బాబా ముందు సాష్టాంగపడ్డాడు. అప్పుడు విపరీతం జరిగింది. సాయిబాబా దృష్టి పడగానే పిల్లవాడు స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పితలే మనసులో ఎంతగానో భయపడ్డాడు. ఆ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఆ పిల్లవాడు నేల మీద స్పృహ లేకుండా అలా పడి ఉండిపోయాడు. నోట్లోంచి బాగా నొరగలు వచ్చాయి. ఈ దురదృష్టానికి ఏ ఉపాయం చేయాలి అని తల్లిదండ్రులకి చింత పట్టుకుంది. ఆ పిల్లవాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయినట్లు అనిపించింది. నోట్లోంచి అదే పనిగా నొరగలు అలా వస్తూనే ఉన్నాయి. శరీరం అంతా ముచ్చెమటలు పోశాయి. అతను బ్రతికి ఉంటాడన్న ఆశ సన్నగిల్లింది. అంతకుముందు ఆ పిల్లవాడికి అలాంటి మూర్ఛ ఎన్నోసార్లు వచ్చింది. అయితే ఒక్కసారి కూడా ఇంత దీర్ఘకాలం ఉండలేదు. ఆ మూర్ఛ నభూతో నభవిష్యతి అన్నట్లుంది.
దీంతో అతనికి మరణం ఆసన్నమవుతుందా ఏమిటి అన్న పరిస్థితి వచ్చింది. పిల్లవాడికి కలిగిన అలాంటి దురవస్థ చూసి తల్లికి కళ్ళలో అశ్రువులు ఆగలేదు. ఆమె మనసులో ఇలా అనుకుంది, మేమెందుకు వచ్చాం, ఇక్కడ జరిగింది ఏమిటి? ఉపాయం వెతకడానికి పోతే అపాయం ఎదురైంది. సాయిబాబా పాదాలు అలా ప్రాణఘాతకంగా ఉన్నాయేమిటి? మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసినట్లయ్యాయి. దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లే మీద పడినట్టు, పులి తింటుందన్న భయంతో పారిపోయిన ఆవుకి దారిలో కసాయి కలిసినట్టు, ఎండతో తప్పించిన బాటసారి చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఆ చెట్టే పెకలించబడి దేహం మీద పడినట్లు, దైవంపై శ్రద్ధతో ఆయన్ని పూజ చేయాలని పోతే ఆ దేవాలయమే దేహం మీద ఒరిగినట్లయింది. బాబా అప్పుడు తల్లిదండ్రులైన పెట్లేలకి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు, మనసులో కొంచెం ధైర్యం పెట్టుకోండి. పిల్లవాడిని మీ బసకు తీసుకెళ్ళండి. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. స్పృహలోకి వస్తాడు. ఓ అరగంటలో అతని శరీరంలో స్పృహ వస్తుంది. ఊరికే తొందర పడకండి. సరే. తర్వాత వాళ్ళు అలాగే చేశారు. బాబా మాటలు నిజమయ్యాయి. భార్యతో సహా పిట్లకి ఎంతో ఆనందం కలిగిందని చెప్పనక్కర్లేదనుకుంటా. అతని మనసులోని కుశంక దూరంగా పారిపోయింది. అప్పుడు పితలే తన భార్యతో కలిసి బాబా దర్శనానికి వచ్చాడు. ఎంతో వినయంగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన పిల్లవాడు లేవడం చూసి కృతజ్ఞతాపూర్వకంగా మనసులో ఆనందించిన అతను బాబా పాదాలు నొక్కుతూ కూర్చుండిపోయాడు. అప్పుడు బాబా మందహాస వదనంతో అతనిలా అడిగారు, ఇప్పుడు ఆ శంఖ కుశంకల తరంగాలు ఆగిపోయాయా? అచంచల విశ్వాసంతో ధైర్యంగా ఉండేవారిని శ్రీహరి రక్షిస్తాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పీతలే మొదటే శ్రీమంతుడు. గొప్ప కులంలో జన్మించిన అతను లోకంలో ప్రసిద్ధి చెందాడు. అతను బాబాకి పళ్ళు తాంబూలం అర్పించి అక్కడున్న వారికి మిఠాయి పంచాడు. అతని భార్య ఎంతో సాత్వికురాలు. ఆమెది ప్రేమతత్వం, శ్రద్ధ కూడా ఎక్కువే, భావికురాలు కూడా. ఆమె బాబా వైపు తదేకంగా అలా చూస్తూ మసీదులో స్తంభం దగ్గర కూర్చునేది. బాబా వైపు అలా చూస్తుంటే ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరిగిన అశ్రువులు చెక్కిళ్ళపై దూసుకు ప్రవహించేవి. అదేవిధంగా జరుగుతూ ఉంటే ఆమె ప్రేమలోని విశిష్టతను చూసి బాబా కూడా తమను తాము మర్చిపోయేవారు. దైవంలాగానే సత్పురుషులు కూడా భక్తులకు అధీనంలో ఉంటారు. తమని అనన్యంగా పూజించే వారిపై వీరు కృప చూపిస్తారు. సరే, ఆ భక్తులు తిరుగు ప్రయాణానికి సిద్ధమై మసీదుకి బాబా దర్శనానికి వచ్చారు. బాబా ఆజ్ఞను విభూదిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబులోంచి 3 రూపాయలు తీసి పీతలేను దగ్గరకు పిలిచి ఏమన్నారో వినండి. బాబు, ఇదివరకు నీకు నేను 2 రూపాయలు ఇచ్చాను. దాంతో పాటు వీటిని కూడా కలిపి పూజా మందిరంలో పెట్టు. వీటిని పూజిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా ప్రసాదం అంటూ పీతలే ఆ రూపాయలను ఆనందంతో స్వీకరించాడు. బాబా పాదాలపై సాష్టాంగపడి అతనిలా అన్నాడు, మహారాజా, మాపై కృప చూపండి. పీతలే మనసులో ఇలా అనుకున్నాడు, నేనైతే షిరిడీకి రావటం ఇదే మొదటిసారి. మరి బాబా ఇలా ఎందుకంటున్నారో నాకు ఖచ్చితంగా అర్థం కావటం లేదు. బాబాని ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడనే లేదు. మరి ఇదివరకు ఆయన నాకు 2 రూపాయలు ఇవ్వటం ఏమిటి? వారన్న ఆ మాటలకు అర్థం నాకు స్పష్టంగా తెలిసేదెలా? పీతలేకు ఇది తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. కానీ బాబా అది తెలియనివ్వలేదు. ఆ అస్పష్టత అలాగే ఉండిపోయింది. మహాత్ములు సహజంగా ఏదో మాట్లాడినప్పటికీ వారి ఆ మాటలు నిజమే అయి ఉంటాయి. ఈ సంగతి పీతలేకి తెలుసు కనుక అతను ఆలోచనలో పడ్డాడు. కానీ ముంబైలో తమ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక వృద్ధురాలి ద్వారా ఇతను తన జిజ్ఞాసను పోగొట్టుకున్నాడు. ఆ వృద్ధురాలు పీతలే తల్లి. సహజంగా షిరిడీ కబుర్లు చెప్తున్నప్పుడు 3 రూపాయల సంగతి బయటపడింది. అయితే దాంతో ఎలా సమన్వయం చేసుకోవాలో మొదట తెలియలేదు. కానీ తర్వాత ఆలోచిస్తుంటే ఆ వృద్ధురాలికి గుర్తొచ్చింది. ఆమె పీతలైతే ఇలా అంది, ఇప్పుడు నాకు నిజంగానే గుర్తొస్తుంది. బాబా అన్న మాటలు ఎంతో నిజం. ఇప్పుడు నీవు నీ
కొడుకుతో షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నావు కదా, అలాగే మీ నాన్న నిన్ను ఇదివరకు అక్కల్కోట్ తీసుకెళ్లారు. అక్కడ మహారాజ్ కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన సిద్ధ పురుషులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు, పరోపకారులు. మీ మీ నాన్న కూడా పరిశుద్ధమైన ఆచరణ కలవారు. మీ నాన్న చేసిన పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులైనారు. ఆయన ప్రసాదంగా ₹2 పూజార్చన చేయడానికి ఇచ్చారు. ఆ ₹2 మన పూజలో ఉండేవి. మీ నాన్న ఎంతో శ్రద్ధతో నియమంగా వాటిని పూజించేవారు. ఆయన నిష్ఠ నాకొక్కదానికే తెలుసు. ఆయన అలా వ్యవహరించేవారు. ఆయన పోయిన తర్వాత ఆ పూజా సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. పిల్లలకి దైవం మీద శ్రద్ధ పోయింది. పూజ అంటే ఒక సిగ్గుపడే వ్యవహారంలా అయిపోయింది. పూజ కోసం చిన్నపిల్లల్నే నియమించడం జరిగింది. ఇక రూపాయల గురించి ఎవరు పట్టించుకుంటారు? అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు ఎక్కడో పోయాయి. వాటిని గురించి గుర్తు కూడా పూర్తిగా పోయింది. ఆ రూపాయలు రెండూ మాయమైపోయాయి. సరే, నీ అదృష్టం గొప్పది. సాయి రూపంతో అక్కలకోట్ స్వామి మహారాజే ఆ మరుపు అనే ఆచ్ఛాదనను దూరం చేయటానికి, సంకటాలను నివారించడానికి మీకు కలిశారు. ఆయన ఇక మీదట పొరపాటుగానైనా సరే మిథ్యాభావనను రానీకు. మీ పూర్వజులు ఆచరణ వైపు శ్రద్ధ పెట్టు. పొరపాటు పనులు చేయవద్దు. ఆ రూపాయలను పూజించి వాటిని మహాత్ముల ప్రసాదమని, వాటిని భూషణంగా భావించు. సాయి సమర్థులు ఈ చిహ్నాన్ని మీకు చెప్పి మీ భక్తిని మళ్ళీ జాగృతం చేశారు. తల్లి చెప్పిన ఈ మాటలు విని పీతలే మనసుకెంతో ఆనందం కలిగింది. సాయిబాబా వ్యాపకత గురించి మనసుకి ఖచ్చితంగా తెలిసింది. దర్శనం సార్థకమైనట్లు అనిపించింది. తల్లి శబ్దరూప అమృతము పీతలేలో నశించిపోయిన భావనను మేలుకొల్పింది. పాశ్చాత్తాపం అనే ప్రయోచిత్తాన్ని కలిగించింది. కలగబోయే శ్రేయస్సును చూపించింది. సరే, అయిందేదో అయింది. మహాత్ములు జరగబోయే పని కోసం మేల్కొన్నారు. వారి ఉపకారానికి కృతజ్ఞుడై పీతలే తన పనిలో సావధానుడైనాడు. అలాంటిదే మరో అనుభవం చెప్తాను. భక్తులు విశృంఖలను, అవిచారమైన మనోవృత్తిని బాబా ఎలా ఆపుతారో దాన్ని ప్రశాంత చిత్తంతో వినండి. గోపాల్ నారాయణ అంబాడేకర్ అనే పేరు గల సాయిబాబా శ్రేష్ఠ భక్తుడొకడు పూణేలో ఉండేవాడు. అతని కథను ఆదరపూర్వకంగా వినండి. ఇంగ్లీష్ ప్రభుత్వంలో అబ్కారీ డిపార్ట్మెంటు అంటే మాదక ద్రవ్య నిబంధన శాఖలో అతను ఉద్యోగం చేసేవాడు. 10 సంవత్సరాలు అయిపోయాక దాన్ని విడిచి అతను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. అతనికి విధి వక్రించి ప్రతికూలమైంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. గ్రహదశ తిరిగింది. దాన్ని అనుభవించకుండా ఎవరూ తప్పించుకోగలరు. మొదట్లో అతనికి ఠానే జిల్లాలో ఉద్యోగం ఉండేది. తర్వాత విధివశాత్ అతను జవహర్ వచ్చాడు. అక్కడ అధికారి అయ్యాడు. అక్కడే అతనికి నిరుద్యోగం అయిపోయాడు. ఉద్యోగం అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అంటే అస్వాస్థ్యము. మళ్ళీ తిరిగి ఎలా లభిస్తుంది? అంబాడేకరు ప్రయత్నాలు ఎంతగా చేసినా అతనికి ప్రయోజనం కలగలేదు. కనుక ఎవరికి దాస్యం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని అతను నిశ్చయించుకున్నాడు. దానికి తోడు ఆపదలు కూడా వచ్చి పడ్డాయి. అతను పూర్తిగా హతాశుడైనాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అతని ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఆపదల మీద ఆపదలు వచ్చి ఇంట్లోని పరిస్థితులు సహింపరాని విధంగా అయింది. ఆ ప్రకారంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం అతను షిరిడీ వెళ్ళొస్తుండేవాడు. బాబా ముందు సాష్టాంగపడి రాత్రింబవళ్ళు ఆయనకి మొరపెట్టుకునేవాడు. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో అతనికి ఎంతో విరక్తి కలిగి ఇలా అనిపించింది. షిరిడీ వెళ్ళి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈసారి కుటుంబంతో కలిసి 2 నెలలు షిరిడీలో ఉన్నాడు. ఒక రాత్రి ఏం జరిగిందో వినండి. దీక్షిత్ వాడ ఎదురుగుండా ఎడ్ల బండిపై కూర్చున్నప్పుడు అంబాడేకర్ మనసులో ఆలోచన తరంగాలు ఎగిశాయి. అతనికి జీవితంపై విసుగు పుట్టింది. అతని మనసు ఉదాసీనంగా అయిపోయింది. ఈ బాధలు ఇక చాలు వద్దు అనుకుని జీవించాలన్న ఆశను వదిలేసి విరక్తితో అంబాడేకరు బావిలో దూకటానికి నిశ్చయించుకున్నాడు. దగ్గరలో ఎవరూ లేకుండా చూసి దుఃఖాన్ని దూరం చేసుకోవటానికి తన మనసులో కోరిక తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య మహాపాపం, ఎంతో భయంకరమైనది. అయినా
చనిపోవాలన్న తన ఆలోచనను అతను దృఢతరం చేసుకున్నాడు. కానీ ఈ జగత్తును నడిపించేవారు సాయిబాబా. ఆయన అంబాడేకర్ ఆలోచనను ఆపేశారు. అక్కడే 4 అడుగుల దూరంలో ఒక భోజన గృహం ఉంది. అది నడిపే అతను కూడా బాబా సేవకుడే. సగునుడు అప్పుడు ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి అంబాడేకర్ని ఇలా అడిగాడు, అక్కల్కోట్ మహారాజు గారి చరిత్ర ఎప్పుడైనా చదివావా? చూద్దాం మీ ఏం పుస్తకం అది అంటూ అంబాడేకర్ దాన్ని చేతిలో తీసుకున్నాడు. సహజంగా పేజీలు తిరిగేసి మధ్యలో అతను చదవసాగాడు. కర్మ ధర్మ సంయోగం ఎలా కలుస్తుందో చదివే విషయం కూడా అలాగే కలుస్తుంది. అతను చదివిన వెంటనే తన హృదయంలోని ఆలోచనపై దాని ప్రభావం పడటమనే ఆ కథ సహజంగా జరిగింది. దాన్నంతా శ్రోతలకు గ్రంథ విస్తరణ భయంతో క్లుప్తంగా చెప్తాను. అక్కల్కోట్లో ఆత్మస్వరూపంలో నిమగ్నమయ్యే గొప్ప మహాత్ముడు స్వామి సమర్థ మహారాజు ఉంటున్నప్పుడు అనేక రోగాలతో బాధపడే భక్తుడొకడికి సహింపరాని కష్టాలు ప్రాప్తించాయి. రోగాల నుంచి ముక్తుడు కావాలని ఎన్నో రోజులు అతను మహారాజుని సేవించాడు. ఇప్పుడు ఆ కష్టాన్ని సహించలేకపోవడం వల్ల ఆ భక్తుడు ఎంతో ఉద్విగ్నుడైనాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని రాత్రివేళ ఒక బావిలో దూకాడు. ఇంతలో స్వామి సమర్థ మహారాజు అక్కడికి వచ్చి తన చేత్తో అతన్ని బయటికి తీసి అతనికి ఇలా ఉపదేశించారు. ప్రారబ్ధ వచన అనుభవించడానికి వచ్చిన సుఖము చాలు, అంతా అనుభవించవలసి ఉంటుంది. మన పూర్వకర్మను అనుసరించి వ్యాధులు, కుష్టు క్లేశాలు, రోగాలు వస్తాయి. ఇవి పూర్తిగా అనుభవించక హత్య చేసుకుంటే దాని నుండి ముక్తి ఎలా పొందుతావు? ఈ అనుభవం పూర్తి కాకపోతే మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. కనుక అలాగే కష్టాలను కొంచెం సహనంతో అనుభవించు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ సమయోచితమైన కథను చదివి అంబాడేకర్ మనసులో విస్మయం చెందాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु साईनाथ शरद बाबू जी की जय। ఈ సమయోచితమైన కథను చదివి అంబాడేకర్ మనసులో విస్మయం చెందాడు. బాబా వ్యాపకత్వాన్ని చూసి తన స్థానంలో ఒక్కసారిగా హాయిగా కూర్చున్నాడు. ప్రారబ్ధం అనుభవించి తీరాలని బాబా సరైన సమయానికి సూచించారని అంబాడేకర్ మనసుకి తెలిసింది. ఆత్మహత్య అనే ఆ గొప్ప సాహసానికి అతను పూనుకోలేదు. ఆ దృష్టాంతం ఆ శరీరవాణియే చెప్పిందని అంబాడేకర్కి అనిపించింది. అతనికి సాయి చరణాల్లో ఆసక్తి కలిగింది. నిజంగానే సాయిబాబా అసంభవం అనిపించే సంఘటనలను సంభవంగా చేస్తారు. సగుణుని నోటితో సాయి సంకేతాలు ఈ గ్రంథం ద్వారా లభించడం ఏ కొంచెం ఆలస్యమైనా ప్రాణానికి ముప్పొచ్చేది, జీవితం మట్టిపాలయ్యేది, కుటుంబానికి భయంకరమైన నష్టం కలిగేది, భార్యకి అనర్థం వాటిల్లేది, స్వార్థ పరమార్థాలు రెండూ కూడా పోయేవి. గ్రంథాన్ని నిమిత్తంగా చేసుకొని బాబా సగునుడికి ప్రేరణ కలిగించి ఆత్మహత్య నుంచి అంబాడేకర్ మనసుని వెనక్కి మలిచారు. ఈ ప్రకారంగా జరిగి ఉండకపోతే అంబాడేకర్ పాపం వ్యర్థంగా ప్రాణాలు పోగొట్టుకొని ఉండేవాడు. కానీ సాయి లాంటి తారకులున్న చోట చంపేవాడు మాత్రం ఎలా చంపగలడు? ఈ భక్తుడి తండ్రికి అక్కల్కోట స్వామిపై భక్తి ఉండేది. అదే భక్తిని కొడుకుతో ఇక ముందు కూడా నడిపించాలన్న స్పష్టమైన బోధను బాబా అతనికి ఈ అనుభవ రూపంతో చేశారు. సరే, తర్వాత మంచే జరిగింది. ఆ రోజులు కూడా గడిచిపోయాయి. అంబాడేకర్ జ్యోతిష శాస్త్రాన్ని కష్టపడి అభ్యసించాడు. దాని ఫలితం కూడా దక్కింది. సాయి కృపా ప్రసాదం పొందడంతో తరువాత మంచి రోజులు వచ్చాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. మునుపటి దైన్యావస్థ నశించిపోయింది. గురు చరణాల్లో ప్రేమ పెరిగింది. ఆరోగ్యం, క్షేమం, సౌఖ్యం కలిగాయి. సంసారంలో విశ్రాంతి, ఐశ్వర్యం లభించాయి.
అత్యంత ఆనందం ప్రాప్తించింది. ఒకదాన్ని మించి ఒకటిగా అలా లెక్కలేనంతగా ఉన్న బాబా చమత్కారాలను చెప్తూ పోతూ ఉంటే గ్రంథం విస్తరిస్తూ ఉంది కనుక కేవలం వాటి సారం మాత్రమే చెప్తున్నాను. హేమాడు పంతు సాయిబాబాని శరణన్నాడు. రాబోయే అధ్యాయంలో శ్యామకి బాబా విష్ణు సహస్రనామం అనే దాన్ని ఎలా ఇచ్చారు అన్న మధురమైన వర్ణన వస్తుంది. శ్యామ వద్దంటున్నా అతని మీద అనివార్యమైన ప్రేమ వల్ల బాబా బలవంతంగా అతనికి విష్ణు సహస్రనామాన్ని దాని గొప్ప మహత్యాన్ని అందంగా చెప్పిస్తారు. ఇప్పుడు విచారపూర్వకంగా ఆ కథను వినండి. అనుగ్రహించే సమయం వస్తే శిష్యులకి అసలు ఇష్టం లేకపోయినా బాబా అనుగ్రహాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. సద్గురు దగ్గర అనుగ్రహించడం అనే పద్ధతి ఎంతటి అలౌకికంగా ఉంటుందో అది ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రోతలు ఈ కథను ఆదరపూర్వకంగా వినాలి. సాయి సమస్త గుణాల నిధి, సకల శుభాలకు శుభం. ఆయన చరిత్ర పవిత్రము, పుణ్యకారకము. అదృష్టముంటేనే అది వినడానికి ప్రవృత్తులమవుతాము. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అపస్మరము లేదా ఆత్మహత్య నివారణ లేక నిజ గురు పద స్థిరీకరణ అనే పేరు గల 26వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 26వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని 3 కథలు సత్పురుషులకు ఒకరితో ఒకరికి గల ఏకాత్మత దర్శనాన్ని మనకి లభింపజేస్తాయి. ఈ సత్పురుషులకు అనాది కాలం నుంచి ఉండే అనుబంధము, గోప్యమైన వారి పద్ధతి ఎలా ఉండేవో చూడండి. సమయము సందర్భము కలిసి వచ్చినప్పుడు తమకిష్టమైన ప్రదేశంలో తమ కార్యాలు పూర్తి కావడం కోసం ఈ సత్పురుషులు అవతరిస్తారు. అయితే వాళ్ళు పరస్పరం భిన్నంగా ఉంటారు. వారుండే చోట్లు, సమయము, కార్యము వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరో మహాత్ముడు తేలికగా కనుక్కుంటారు. వారందరూ ఆంతర్యంలో ఒక్కరే. మొదటిది పంతు కథలో సాయిబాబా పంతు గురువుతో ఏకాత్మత లేకపోతే ఆయన పంతుని గురు పుత్రత్వం అంటే ఓ గురువుకి శిష్యరికం ఇదివరకే స్వీకరించాడని తెలిసి ఉండేవారా? మన స్థానం వదలకూడదు అని ఉపదేశించి ఉండేవారా? రెండవది హరిచంద్ర పితలే కథలో సాయిబాబాకి అక్కలకొట్ట స్వామి సమర్థులతో ఉన్న ఏకాత్మత ఎంతో స్పష్టమైనది. బాబు, ఇది వరకు నీకు 2 రూపాయలు ఇచ్చాను, వాటితో పాటు వీటిని కూడా పూజించు. అలా పూజిస్తే మీకు శ్రేయస్సు కలుగుతుంది. మూడవది పూణేకి చెందిన అంబాడేకర్ కథలో కూడా బాబా అతనిచే భోజనశాల సగునుడి యొక్క అక్కల్కోట మహారాజు గ్రంథంలోని సరైన యోగ్య సందర్భాన్ని చదివించారు. అతని తండ్రికి స్వామి భక్తి ఉందని, ఇప్పుడు తను కేవలం స్వామి సమర్థులే అవడం వల్ల ఇదివరకు ఒక భక్తుడిని బావిలో దూకి ఆత్మహత్య నుంచి తప్పించినట్లే ఇప్పుడు అంబాడేకర్ని రక్షించారు. తండ్రి చేసిన భక్తినే ముందుకు కొనసాగించమని చెప్పి అనుభవం ఇచ్చారు. సాయిబాబాకి స్వామి సమర్థులతో ఉండే ఏకాత్మత గురించి ఇదివరకు 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకా స్థాపన ఆఖ్యానంలో వచ్చింది. రేపు పోదామనుకున్నప్పుడు ఆ రోజు స్వప్నంలో స్వామి సమర్థులు ఇలా ఆజ్ఞాపించారు: ప్రస్తుతం నా నివాసం షిరిడీలో ఉంది కనుక నీవు అక్కడికే వెళ్ళు. అదీ కాక కీర్తిశేషులు బివి నరసింహస్వామి గారు తమ సాయిబాబా చాప్టర్స్ అండ్ సేయింగ్స్ అనే పుస్తకంలో 74వ చాప్టర్లో ఒక భక్తుడితో దీని గురించిన అనుభవాన్ని చెప్పారు. అది ఇలా ఉంది: ముంబైలోని తాడుదేవులోని కేశవనాయక్ క్రీస్తు శకం సుమారు 1878వ సంవత్సరంలో అక్కల్కోట వెళ్ళినప్పుడు స్వామి సమర్థులు నిర్యాణం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అతనికి తెలిసింది. అప్పుడు అతను మహారాజుని ఇలా అడిగారు: మహారాజ్, మీరు వెళ్ళాక మేము ఎవరిని ఆశ్రయించాలి? దానికి స్వామి అతనికి తమ పాదుకలను ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే ఇప్పుడు నా అవతారం అహ్మద్నగర్ జిల్లాలో షిరిడీలో ఉంది. అక్కడికి నీవు వెళ్ళి వస్తూ ఉండు. అక్కడే నీ
భక్తిని నిలుపుకో, అప్పుడు నీకు నేను గుర్తుకు రాను, నీవు సుఖంగా ఉంటావు అని చెప్పారు. కేశవ నాయక్ అప్పటి నుంచి షిరిడీకి ఎప్పుడు వెళ్ళొస్తూ ఉండేవాడు. స్వామి సమర్థులని ఆయన భక్తులు దత్తావతారంగా భావిస్తారు. అదేవిధంగా సాయిబాబాని కూడా మనం దత్తావతారంగా భావించి ఆయనకి హారతి ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అవతీర్ణీయ జాలాసే స్వామి దత్త దిగంబర హారతి సాయిబాబా. దత్తాత్రేయ స్వామియే సాయిబాబాగా అవతరించారు. ఐసాయే ఈబా సాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపక తు శృతిసార అనసూయ త్రికుమార. అనసూయ అత్రుల కుమారుడు, సర్వవ్యాపకుడు, వేదాల సారము, అక్షయ రూపుడు అయిన దత్తాత్రేయులుగా రండి సాయి. రుసో భగిని బంధుహి స్వసుర సాయిబాయి రుసోన దత్తగురు సాయిమా మజవరి ఖదీహి రుసో. సోదరులు అత్తమామలు నాపై అలిగిన ఓ దత్తగురు సాయి జనని నాపై ఎన్నటికీ అలుగకు. 27వ అధ్యాయం. దీక్ష అనుగ్రహ దానం. శ్యామకి విష్ణు సహస్రనామ దీక్షని ఇవ్వడం, కపడ్డే భార్యపై అనుగ్రహం చూపడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథుకి నమస్కారం. శ్రీ సద్గురు చరణాలు దృఢంగా పట్టుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించినట్లవుతుంది. సాక్షాత్ పరబ్రహ్మకే నమస్కరించినట్లవుతుంది. చిన్మయ కాంతులు వెదజల్లే అపరిమిత స్వానందం అతి సహజంగా ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే అన్ని చోట్ల ఉన్న అన్ని రకాల తీర్థయాత్రలను చేసినట్లు, అదేవిధంగా ఒక్క సద్గురువు పాదాలను విశ్వాసంతో ఆశ్రయిస్తే అక్కడ దేవతలందరూ కలుస్తారు. ఓ సద్గురు సాయినాథ మీకు జయకారాలు. సాయుధ్యముక్తిని ప్రాప్తింపజేసే కల్పవృక్షమా మీకు జయకారాలు. ఓ ఆత్మ జ్ఞాన సాగరా మీకు జయకారాలు. శ్రోతల మనసులకి మీ కథా విషయంలో పూజ్యభావాన్ని ఉత్పన్నం చేయండి. ఆకాశంలోని మబ్బుల ద్వారా వర్షించే నీటిని చాతక పక్షి ఎంత ఆతృతతో త్రాగుతుందో అంతే ఉత్సాహంతో మీ భక్తులందరూ ఆనంద రస జల పాతాలు వర్షించే ఈ కథా అమృతాన్ని సేవించి సదా సుఖిస్తారు. మీ పవిత్ర కథను విన్ని ఆప్త ఇష్ట మిత్రులతో కలిసి శ్రోతల శరీరంలో సర్వత్రా చెమటలు పట్టి కన్నురెప్పల మాటు నుంచి ప్రేమ అశ్రువులు వరదలుగా వచ్చి ప్రేమాతిరేకంతో వారి మనసెక్కడో ఆగిపోగా, కంఠం రుద్ధమవుగాక, దేహం రోమాంచితమవుగాక, పదే పదే ఏడవడం, వెక్కుళ్ళు పెట్టడం జరుగుగాక, ఒకరిపై ఒకరికి ఉన్న విరోధం, చిన్న పెద్ద అనే భేదభావం తెగిపోతే గురుకృప జాగృతమవుతుంది. ఇది మనసులో బాగా వెతికితేనే తెలుస్తుంది. సద్గురువు తప్ప దీన్ని ఇవ్వగలవారు ముల్లోకాలు గాలించినా కనిపించదు. ముల్లోకాలు గాలించినా కనిపించదు. కామం, క్రోధం మొదలైన 6 వికారాలు శాంతించకపోతే గురు చరణాల్లో భక్తిభావం, ఆనందం తాండవం చేసే అపరిమిత ప్రేమ, శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే అష్టభావాలు ఉదయించవు. భక్తులకు తమ మూలాన సుఖం లభిస్తుందని గురువుకి ఎంతో ఆనందం కలుగుతుంది. శోక వీధుల్లో సంచరించే భక్తులు పరమానందం వైపు మరలినప్పుడు గురువుకి కౌతుకం అనిపిస్తుంది. ఈ దేహం అంటే నేనే, ఈ గృహం, పుత్రులు, భార్య ఇవన్నీ నావే అనుకోవడం వ్యర్థంగా బాధని దేహం మీదకు తెచ్చుకోవడమే. ఇది మధ్యాహ్నపు నీడలా క్షణం మాత్రం ఉండే మాయ. ఈ మాయ మరీచూడి గందరగోళపు పీడ చుట్టుకోకూడదని మనసుకి అనిపిస్తే అనన్య భావంతో సాయిబాబాని శరణు అనాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మాయని మటుమాయం చేయటానికి వేదశాస్త్రాల ప్రయత్నం వ్యర్థమైంది. సమస్త సజీవ
నిర్జీవ వస్తువులలో ఈశ్వరుని చూడగలిగిన వారే ఈ మాయను ఖచ్చితంగా దాటగలుగుతారు. నిజాం రాజ్యాన్ని వదిలి చాంద్బాయి పటేలు సాయి ఫకీర్ను తీసుకుని మొదట అహ్మద్నగర్ జిల్లాలోని నేవాసె అనే గ్రామానికి వచ్చారు. అంటే గోదావరి నది నుంచి 2 కోసుల దూరంలో ప్రవరా నదీ తీరంలో ఉండే నేవాసి గ్రామంలో జ్ఞానదేవుడు తన జ్ఞానేశ్వరి, అమృతానుభవం అనే 2 గ్రంథాలను వ్రాశాడు. అలాగే ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటే అర్ధాంగి లక్ష్మితో కలిసి ఉన్న శ్రీ విష్ణు భగవానుని ప్రసిద్ధ దేవాలయం ఉంది. అక్కడ సాయి ఫకీరు 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు కలిసిన కానడ్ గ్రామానికి చెందిన కమ అనే అతను కూడా ఉన్నాడు. తరువాత ప్రసిద్ధి టకాలి అనే గ్రామానికి చెందిన దగుడు అనే పేరు గల తమలపాకులమ్మే అతను, కమ, సాయిబాబా వీరు ముగ్గురు షిరిడి వచ్చారు. అడుగడుగున పవిత్ర తీర్థ స్థలాలు పుష్కలంగా లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ సాయిబాబా భక్తులకి షిరిడియే అత్యంత పవిత్ర క్షేత్రం అనిపిస్తుంది. ఒకవేళ దైవవశాత్తు ఆ సాయిబాబా షిరిడీకి రావటము, యోగము కలిసి రాకపోతే ఆ మహా అదృష్టము మనకి ఎలా దక్కేది? పామరులమైన మనకి ఈ సాయి సహవాసం సౌఖ్యం ఎలా లభించేది? తమ కార్యాన్ని సాధింప చేసుకోవడం కోసము, తమని శరణన్న భక్తుల శ్రేయస్సు కోసము సాయిబాబా వారికి యోగ్య మార్గము చూపిస్తారు. కాబట్టి శ్రోతలు మనసును ఏకాగ్రము చేసి శ్రీ సాయి సచరిత్ర పారాయణ చేయాలి. పావనాశకరమైన ఈ సాయి చరిత్ర గురుకృపను ప్రాప్తింప చేసుకోవటానికి ఉత్తమ సాధనం. గడిచిన అధ్యాయములో ఒక భక్తుణ్ణి తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోపెట్టడము, ఒకరికి అక్కలకోట స్వామి చిహ్నాన్నిచ్చి జాగృతి చేయటము, ఒకరికి అకల్పిత యుక్తితో ఆత్మహత్యను తప్పించి అతనిపై పడబోయే మృత్యువుని ఆపి అతనికి ప్రాణదానము చేయటాన్ని వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయములో అప్పుడప్పుడు ప్రసన్నులైన సాయిబాబా తమ భక్తులకు కృపామృత రసధారలు వర్షించి ఎలా సుఖింపచేస్తారో చెప్తాను. ఆ దీక్షా పద్ధతి అపూర్వము. ఆయన ఆడుతూ పాడుతూ వినోదభరితంగా ఎవరెవరి కోసము ఎలాంటి పథకాలు వేసేవారో శ్రోతలు సావధానంగా వినండి. ఉపదేశము చేయటానికి బాబా ఉపయోగించే అనేక పద్ధతులు ఈ గ్రంథములో ఇంతకు ముందు వర్ణించాను. భక్తుల గ్రహణ స్థాయిని అనుసరించి ఆ స్థాయిలోనే బాబా వారికి ఉపదేశించేవారు. రోగము గురించి వివరాలు వైద్యునికి తెలుస్తాయి. ఏ మాత్ర అంటే వైద్యశాస్త్ర ప్రమాణంగా తయారు చేసిన మందుతో గుణం కనిపిస్తుందో అది అతనికే తెలుస్తుంది. రోగికి దాని గురించి ఏమీ తెలియదు. అతను మొదట బెల్లం అడుగుతాడు. బెల్లము మధురముగా ఉండే మాట నిజమే, కానీ అది అపాయము కలిగిస్తుంది. రోగి దానికోసము మొండిపట్టు పడతాడు. బెల్లము అతని చేతిలో పెట్టకపోతే మందుని ముట్టుకోడు. రోగిని బలవంతము చెయ్యకూడదు కనుక వైద్యుడు ఒక ఉపాయము చేస్తాడు. మొదట అతనికి బెల్లం ఇస్తాడు, అప్పుడు ఔషధం ఇస్తాడు. ఈ విధంగా తన పని నెరవేర్చుకుంటాడు. కానీ మందుతో పాటు లేదా తర్వాత తీసుకునే పదార్థాన్ని అంటే అనుపానాన్ని మారుస్తాడు. దానివల్ల బెల్లము దోషము నశించిపోయి నిర్దేశించబడ్డ ఆ మందు పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ బాబా పెట్టే ఆ నియమం అందరికీ అన్ని సమయాల్లోని ఒకేలా ఉండేది కాదు. వారి వారి స్వభావాలను, అర్హతలను బట్టి, వారి సేవ, భక్తియుక్తి, ప్రేమలను బట్టి వారిని ఆయన అనుగ్రహించేవారు. దానికి సంబంధించి బాబా పనులు నిజంగా విలక్షణంగానూ అద్భుతంగానూ ఉండేవి. ఆయన ఎవరి మీద ఎప్పుడు ప్రసన్నులయ్యేవారో ఆయన తమ కృపాపూర్వకమైన ఉపదేశాన్ని ఎలా ఏ పరిస్థితిలో చేసేవారో వినండి. ఒకవేళ తమ మనసు కనిపిస్తే అప్పుడు ఆయన కోరుకోకుండానే సహజంగా హాస్యముతో భక్తులకు కృతార్థులను చేసేవారు. భక్తులకు ఏదైనా ఒక గ్రంథము చదవాలని అనిపించినప్పుడు ఆ గ్రంథాన్ని
బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపముగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తులకు మనసుకి అనిపించేది. ఆ తరువాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితము సాధించబడుతుందని, దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత వక్తలకిద్దరికీ పరమశ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకు ఉండేది. కొందరు దశావతారాల బొమ్మలు, శ్రీ విష్ణువు 10 అవతారాలు అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, రాబోయే కల్కి లేదా స్తోత్రాలు, కొందరు పంచరత్న గీతాల్లాంటి అంటే ఇది ఒక చిన్న పుస్తకము మహాభారతంలోని తర్వాతి 5 రత్నాలు సమావిష్ణం చేసిన పుస్తకం. 1 శ్రీమద్ భగవద్గీత, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, 3 భీష్మ స్వరాజం అంటే శాంతి పర్వములోని 47వ అధ్యాయములోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి, 4 అనుస్మృతి అంటే శాంతి పర్వం, 209వ అధ్యాయము 36వ శ్లోకము తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం యొక్క మహత్యం, నారద దేవర్షి చేసిన విష్ణు భగవానుని స్తుతి, 5 గజేంద్ర మోక్షం. శాంతి పర్వములో గజేంద్రుని అంటే గొప్ప ఏనుగుని అన్నిటా గొప్ప బలిష్టమైన మొసలి పట్టుకున్నప్పుడు దాని కేకలు విని విష్ణు భగవానుడు గరుడుని మీద పరిగెత్తి వచ్చి చేసే ముక్తి వర్ణన. పవిత్ర పుస్తకాలను, చరిత్రలను అర్పించేవారు కొందరు దాసగను రచించిన సంత లీలామృతము, భక్త లీలామృతము కూడా అర్పించేవారు. అయితే ఒకసారి ఒకరు వివేక సింధు అంటే ఈ గ్రంథము ఆద్య కవి ముకుందరాజు అనే అతను 1188వ సంవత్సరములో అంటే జ్ఞానేశ్వరి కన్నా 102 సంవత్సరాల ముందు మరాఠీ భాషలో రచించిన గ్రంథం. ఇందులో ముఖ్య విషయము అద్వైతవాదము. ఉపనిషత్తులు మదనము చేసి ఈ గ్రంథాన్ని దాన్ని అర్పించారు. కానీ బాబా దాన్ని శ్యామకిచ్చి ఇలా అన్నారు, శ్యామ, ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామ ఈ ఆజ్ఞ శిరస వహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టి పెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలు కొంటుండేవారు. బాబా స్వభావము ఉదారమైనదే అయినప్పటికీ ఇలా అడగటానికి ధైర్యం కావాలి. కనుక భక్తులు మాధవరావుని వెంట తీసుకొని అతన్ని ఆయన ముందు నిలబెట్టేవారు. అతను ముందు అవకాశము చూసుకొని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవాడు. బాబాకి గ్రంథము యొక్క గొప్పతనము అలాగే భక్తుల యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తుల గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చేవారు. బాబా దాన్ని పైనే చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకి ఇవ్వాలని చేతును ముందుకు చాపేవారు. కానీ బాబా దాన్ని వారికి ఇవ్వకుండా మాధవరావుకి ఇచ్చి ఇలా అనేవారు, శ్యామ, ఈ పుస్తక పత్రిని నీ దగ్గరుంచు, ఇప్పటికిది నీ దగ్గర ఉండని. శ్యామ స్పష్టంగా అడిగేవాడు. ఈ భక్తులు ఉత్కంఠంతో చేతులు చాచారు, వారికి ఆ పత్రులు ఇవ్వమంటారా అన్నప్పుడు బాబా వాటిని నువ్వే ఉంచుకో అనేవారు. ఒకసారి భక్తుడు కాకా మహాజనికి ఏకనాథ భాగవతం చదవాలని ఎంతగానో అనిపించింది. అతను ఏకనాథ భాగవత పత్రిని ఒకటి తీసుకొని షిరిడీ వచ్చాడు. మాధవరావు అతన్ని కలవటానికి వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకాన్ని చదవాలనిపించి దాన్ని తీసుకొని చేత్తో పట్టుకుని మసీదుకి వెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగాడు, శ్యామ, ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో తీసుకుని చూసి తిరిగి అతనికి ఇచ్చేశారు. నిజానికి ఆ ఏకనాథ భాగవత ప్రతి మహాజనికి ఇదివరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చినదే. ఆ గ్రంథానికి యజమానిని నేను కాను, అది కాకా మహాజనిది. దాన్ని చదవాలన్న కోరికతో చదవటానికి మాత్రమే ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని స్పష్టంగా మాధవరావు బాబాకి చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నారు, నీకిది పనికొస్తుంది, అందుకే నీ చేతికిచ్చాను, నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు.
సరే, కొద్ది కాలం అయ్యాక కాకా మహాజని తిరిగి షిరిడీ వచ్చాడు. తనతో పాటు మరో ఏకనాథ భాగవతము తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దాన్ని ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చివేశారు. బాగా మనసు పెట్టి అంటే ప్రేమతో చదువు, దీనివల్లే నిజంగా నీకు ప్రయోజనం కలుగుతుంది అని కాకాకి వాగ్దానం చేశారు. ఇది మంచి పుస్తకం, దీన్ని ఎవరికి ఇవ్వకు అని కూడా కరుణ జాలువారుగా చెప్పారు. ప్రేమ ముప్పరిగొనగా కాక బాబాకి నమస్కరించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. సాయిబాబాకి స్వతహా ఇచ్చలన్నీ నెరవేరాయి. ఏ వస్తువు మీద ఆయనకి లోభం లేదు. ఈశ్వర భక్తి ఆయన స్వభావానికి ప్రకృతి. ఆయన ఏ వస్తువునైనా సంగ్రహించుకోవాలని, దాచుకోవాలని ఎందుకు శ్రమ పడతారు? బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుసు? వినటానికి సాధనాలు పాపాలను నశింపజేయగలవి అయిన ఈ గ్రంథాలు వ్యవహారిక దృష్ట్యా భక్తుల కోసం ఒకచోట చేర్చాలి. ఇప్పుడు షిరిడీ ఒక క్షేత్రం అయింది. ఆయన శిష్యులు దేశ విదేశాల నుంచి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞాన సభలు జరిపిస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను స్వయంగా నిజ ధామానికి వెళ్ళినప్పుడు శ్యామ తన సంగ్రహం నుంచి ఈ గ్రంథాలన్నింటినీ భక్తులకు చూపిస్తాడు. అప్పుడు ఆ గ్రంథాలు నా ప్రతిరూపాలే అవుతాయి. నేను దేహదారిగా ఉన్నప్పుడు నేను నా భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చినట్లే నా దేహ విసర్జన తరువాత ఈ గ్రంథాలు అదే పని చేస్తాయి. భక్తులకి వారు షిరిడీలో ఉన్నా వేరే చోట్లో ఉన్నా అలా అత్యంత పవిత్రమైన ఆ పాప వినాశకర గ్రంథాల ద్వారా తమ స్మరణ జరహాలన్న ఉద్దేశంతో బాబా ఈ గ్రంథాలని సంగ్రహింపచేసేవారు. రామాయణం కానీ, భాగవతం కానీ, లేదా పారమార్థిక గ్రంథాలు ఏవైనా కానీ అందులోని రాముడు, కృష్ణుడు లేక ఇతర దేవతలు ఎవరి చరిత్రలను చదువుతున్నా వెనక ముందు సాయిబాబానే కనిపిస్తారు. ఈ గ్రంథాల్లోని విభూతుల్లో సాయిబాబా స్వయంగా రూపం ధరించి ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రోతలకు, వక్తలకు కళ్ళెదుట మహాపురుషులు కాక సాయిబాబా మూర్తే కనిపిస్తుంది. భక్తులు గ్రంథాలను గురువుకి అర్పించినా లేక బ్రాహ్మణులకి దానమిచ్చినా దానితో కూడా దాతకు శ్రేయస్సు కలుగుతుంది. దీనికి శాస్త్ర ఆధారం ఉంది. ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 477వ ఓవి చూడండి. ఈ గ్రంథాన్ని ఇంటికి తీసుకువెళ్ళి సంగ్రహంలో జాగ్రత్త చెయ్యి అని బాబా శ్యామాని ఆజ్ఞాపించారు. ఇది ఏమన్నా ఇలాంటి మామూలు ఉపదేశమా? శ్యామాకి బాబా పట్ల అపరిమిత భక్తి ఉన్నట్లే బాబాకి కూడా అతనిపై అంత అనివార్యమైన ప్రేమ ఉండేది. అతనికి ఏదైనా ఒక పారమార్థిక విషయాన్ని పెట్టాలని బాబా మనసులో సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. శ్యామకు కోరిక లేనప్పటికీ అతనిపై ఎలా ఏ రకంగా అనుగ్రహం చూపారో చూడండి. ఓ రోజు రామదాస సంప్రదాయానికి చెందిన ఓ వ్యక్తి మసీదికి వచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉంది. ఉదయాన్నే శౌచము, ముఖ ప్రక్షాళనము కానిచ్చి విభూతి పెట్టుకుని స్నాన సంధ్యాలు చేసుకుని కాషాయ రంగు వస్త్రం కట్టుకుని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామ పఠనము, తరువాత ఆధ్యాత్మ రామాయణ పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థుల మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. మాధవరావు సేవ ఫలించింది. భక్తి మార్గంలో అతనికి ఉపదేశం అనే ప్రసాదం లభింపచేయాలని, సంసారంలో అతను హాయిగా ఉండాలని, అందుకోసం అతనికి ఏదైనా ఓ నియమం విధించాలని బాబా మనసుకు తోచింది. బాబా రామదాసుని తమ దగ్గరికి పిలిచి ఇలా అన్నారు: నా కడుపులో నొప్పిగా ఉంది, పేగులు తెగిపోయేటట్లు ఉన్నాయి, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోకి పోయి సోనాముఖి బూయతర్ వడి అనే చెట్టు ఆకు, ఇది విరోచనకారి అంటే మలబద్ధకాన్ని తొలగించే మందు, తీసుకురా. దాన్ని కొద్ది మోతాదులో పొడి నోట్లో వేసుకునే చిన్న మోతాదు.
వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాసు పాప అమాయకుడు. ఆజ్ఞను తూచా తప్పక పాటించేవాడు. తను చదువుతున్న గ్రంథంలో ఆపిన చోట గుర్తు పెట్టుకుని దాని క్రింద పెట్టి అతని వీధిలోకి పరిగెత్తాడు. రామదాసు మసీదు కిందకి అలా దిగాడో లేదో, ఇక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆసనంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళారు. ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామ గ్రంథం ఉంది. దాన్ని తీసుకుని తిరిగి తమ స్థానంలోనికి వచ్చారు. తరువాత ఆయన మాధవరావుతో, శ్యామ, ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైనది. అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఓసారి నాకు గుండెదడ వచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణం తల్లడిల్లిపోయింది. నేను అసలు బ్రతుకుతానా అన్నంత భయం కలిగింది. ఏం చెప్పను శ్యామ. అలాంటి ఆ సందర్భంలో ఈ విష్ణు సహస్రనామ గ్రంథం నాకు ఎంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దాని వల్లే రక్షింపబడ్డాయి. ఒక క్షణం పాటు ఆ గ్రంథాన్ని నేను గుండెల మీద పెట్టుకున్నాను. అంతే, వెంటనే ప్రాణం కుదుట పడింది. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. నా ప్రాణం దానివల్ల రక్షింపబడింది కనుక చెప్తున్నాను శ్యామ. ఈ గ్రంథం నీకోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకు ఒక్క అక్షరమైనా బాగా గుర్తుపెట్టుకో. ఈ గ్రంథం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. శ్యామ ఇలా అన్నాడు, ఈ గ్రంథం నాకు వద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తను లేకుండా చూసి ఈ దొంగ పని నేనే చేశాను అంటాడు అతడు. అసలే అతను పిచ్చివాడు, తల తిరుగుడు మనిషి, మొండివాడు, కఠినాత్ముడు. ఈ అనవసరమైన పోట్లాటకు నేను ఎందుకు కారణమవ్వాలి? ఆ కష్టం నేను పడలేను. అదిగాక ఈ గ్రంథం సంస్కృత గ్రంథం. మరి నా భాష పల్లెటూరిది. నేను చదువురాని వాణ్ణి. నా నాలుక నుండి అసలు ద్వితాక్షరాలు సరిగ్గా బయటికి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే, స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామకి బాబా మా ఇద్దరి మధ్య తగువ పెడుతున్నారు అనిపించింది. అంతేగాని బాబా తనని ఎంత మనసారా ప్రేమిస్తున్నారో అన్న ఆలోచనే శ్యామకి రాలేదు. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకు ఎంతో ముద్దు. అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకు ఎంతో దయ. ఈ విష్ణు సహస్రనామ మాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతని నాలుకకు నామరుచి చూపి అతన్ని సంసారిక దుఃఖాల నుండి ముక్తుణ్ణి చేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. దైవనామం లేదా గురునామం పాప పర్వతాలను పడగొడుతుంది. నామం దేహంపైని ఆసక్తిని తొలగిస్తుంది. నామం కోట్లాది దుష్ట వాసనలను సమూలంగా దూరంగా తరిమేసి నశింపజేస్తుంది. నామం కాలుడి మెడను విరిచేస్తుంది. జనన మరణ పరిభ్రమణను తప్పిస్తుంది. అలా ఉంటుంది సహస్రనామ నిధి. దానిపై శ్యామకి ఆసక్తిని రేకెత్తించాలని నాకు అనిపిస్తోంది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా దృఢంగా తీసుకుంటే అది ఉత్తమోత్తమం. కానీ ఒకవేళ సహజంగా తెలియకుండా తీసుకున్నప్పటికీ అది చెడు కాదు. మనస్సులో లేకుండా నాలుగుపై వచ్చినా అది తన ప్రభావాన్ని ప్రకటన చేయక మానదు. అంతఃకరణను శుద్ధి చేయటానికి నామం లాంటి సులభ సాధనం మరొకటి లేదు. తుకోబా ఇలా అంటాడు, విఠోబా మీద ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని మించిన సాధనం మరొకటి లేదు. నామం నాలుకకి అలంకారం. నామం పరమార్థానికి పుష్టి. నామం చేయటానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నామానికి విధి విధానాలు అవసరం లేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పనిచేస్తూ, తింటూ, సుఖిస్తూ అలా నానా రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నామాన్ని విస్మరించవద్దు. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 7వ ఓవి. నామంతో పాపాలన్నీ పారిపోతాయి. నామం సదా పవిత్రమైనది. నామాన్ని నిరంతరం స్మరించే శరీరం పుణ్య శరీరమే అని తెలుసుకోవాలి. మహాదోషాలనే కొండలు కూడా రామనామంతో కరిగిపోతాయి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం.
అఖండంగా నా నామాన్ని చేసేవారు సంపూర్ణంగా తరించిపోతారు. ఇతర సాధనలు వేటితోనూ పని లేదు. కేవలం నామస్మరణతోనే ముక్తి కాంత వచ్చి ముంగిట వాళ్తుంది. నా నామఘోష చేసే వారి పాపాలు దగ్ధమవుతాయని తెలుసుకోవాలి. నా నామాన్ని సతతము మనసులో మెల్లగా జపించే భక్తులు నాకు ఉత్తమ గుణ సంపన్నులైన మానవుల కన్నా అత్యంత సుగుణ రాశులుగా అనిపిస్తారు. ఇదే బాబా మనోగతం. ఆయన ఆచరణ కూడా అలాగే ఉండేది. శ్యామ వద్దు వద్దు అన్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టాడు. తండ్రి తాత ముత్తాతల పుణ్యం గొప్పదవటం వల్లనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామకు లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థను అవతలికి నెట్టేస్తుంది. ఇతర కర్మలకి విధి విధానాలు అవసరం, కానీ నామం నిరంతరం చేస్తుండవచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాల్లో, చివరికి అంతిమ క్షణాల్లోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 14వ ఓవి. నామాన్ని చేయకూడని సమయం అంటూ ఉండదు. ప్రదోషం అంటే సెలవు రోజు, చతుర్థి, సప్తమి, త్రయోదశి ప్రదోష సమయాల్లో వేద పఠనం లేదా శిక్షణ చేయకూడదు అనేది అవాంతరం కాదు. నామం లాంటి ఉపాసన మరోటి లేనే లేదు. భగవంతుడు ఏకనాథ భాగవతంలో ఇలా అంటారు: సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండటమే. అందులో విశేషం నామకీర్తనయే. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఒక పొరుగువాడికి విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పారు. ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనాలు, సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువాడు జాతికి బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాథుని ఇంట్లో ఎన్నడూ అడుగుపెట్టి ఎరుగడు. నాథునికి అతనిపై దయ కలిగి అతన్ని పిలిపించారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతను వ్యర్థంగా పాడైపోతున్నాడని నాథునికి అతనిపై ఎంతో దయ కలిగింది. అతని ఆ చెడు ప్రవర్తనను ఎలా ఆపాలా అని ఆలోచించి అతని వద్దంటున్నా కూడా నాథుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ అతను ఉద్ధరింపబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవటం లేదా కంఠస్థం చేయటం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. ఆనాటి నుంచి ఇది లోకంలో సంప్రదాయబద్ధంగా వస్తుంది. కనుకే బాబా దీన్ని శ్యామకి ఇవ్వాలని దృఢంగా అనుకున్నారు. ఇంతలో రామదాస్ అంగడి నుంచి సోనాముఖి మందు తీసుకుని హడావిడిగా తిరిగి వచ్చాడు. కలియుగ నారదుడు అన్నా చించిన్ని గారు అక్కడే నిలబడి ఉన్నాడు. అతను రామదాసుకు జరిగిన విషయమంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తానెంతో సభ్యత కలవాడినన్న భావన గల ఆ తగుల మారి నారదుడు మధ్యర్థం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తిభవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి నా పారాయణ గ్రంథం కాజేయటానికి నువ్వే బాబాను మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతను సోనముఖి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గి మీద గుగ్గిలమయ్యి అతను తీవ్రంగా మాట్లాడాడు. బాబాకి కడుపు నొప్పి రావటం అంటూ పచ్చి మోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసిని. పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చావా సరే, ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడటం వల్లే నీవు స్వయంగా పథకం వేసి ఇదంతా బాబా మీదకు నెట్టేసి ఏమీ ఎరగనట్లు ఉండిపోయావు. మాధవరావు నాకెంతో నచ్చజెప్పబోయాడు. కానీ రామదాసు కొంచెం కూడా శాంతించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai
సాయి బాబా 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 సాయి బాబా